నమస్తే. నా పేరు పిట్టల శ్రీశైలం. మాది అంకుశాపూరు. ఇది ఈ ఫాము పిట్టలకి ఇష్టమైన మా ఆవిడ. తను మెయింటైన్ చేస్తుంది. నేనేమో మొత్తంగా వీటిని డిజైన్ చేయడం ఇదంతా కూడా నేను చూసుకుంటా. అయితే ఇది మేము దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరమే మేము ఈ ఫామ్‌ను చేశాము. మేము ఇక్కడ పక్కనే ఇంకో 8 ఎకరాలు ఉంది. అందులో దాదాపు 4 సంవత్సరాలయింది. మొత్తంగా నేను ఇంకో అంకుశాపూర్‌లో ఒక 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. అయితే న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది మేము ఇది ఎంచుకోవడానికి కారణం ఏందంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రివర్స్ మైగ్రేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మనం తెలంగాణ వచ్చిందే ఈ వలసలు లేకుండా ఉండడం కోసము ఏర్పాటయింది ప్రధానంగా. అయితే దీంట్లో వలసలు మళ్ళీ తిరిగి మళ్ళీ గ్రామాలకు రావాలంటే ఏం చేయాలని చెప్పి మేము ఒక టీమ్‌గా ఏర్పడి దేశవ్యాప్తంగా ఉన్న ఈ న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్స్‌ని అధ్యయనం చేసి దీన్ని ఒక మోడల్‌ని మేము క్రియేట్ చేసుకున్నాము. ఇది పావు ఎకరంలో ఒక 30,000 రూపాయలు ఎట్లా వచ్చేదో మేము ఆ కాన్సెప్ట్‌ని ఇక్కడ డిజైన్ చేసాము. ఆ పావు ఎకరం మోడల్‌ని ఒక ఎకరం భూమి కనుక ఉంటే దాన్ని 4 భాగాలు చేసుకొని, ఒక పావు ఎకరంలో ఆకుకూరలు, ఒక పావు ఎకరంలో కాయగూరలు, ఇంకో పావు ఎకరంలో కోళ్ళు, ఇంకొక పావు ఎకరంలో గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ పెంచుకోవడానికి అనుకూలంగా మేము ఒక డిజైన్ చేసాము. అట్లా ఒక్కొక్క పావు ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున ఎంత కాదన్నా ఓ 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు నెలకు వచ్చే ఆదాయ మార్గాన్ని వచ్చే డిజైన్ని మేము ఇక్కడ రూపొందించాం. అయితే మనం మొత్తంగా ఈ తెలంగాణలో నీటి ఆధారంగా పండే పంట ఏదైతే ఉందో, మనకు ఇక్కడ దక్షిణ తెలంగాణలో కనుక మేజర్గా అవుతున్నాము వరి పంట. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, ఇంతకుముందు నిజామాబాద్ ఆ ప్రాంతంలో, మెదకు అక్కడ కనుక చూస్తే చెరుకు, వరి ప్రధాన పంటలుగా ఉండేవి. ఇవన్నీ కూడా నీటితో ఆధారమైన పంటలు. కానీ మనం నీళ్లు ఎంత తక్కువ ఉన్నా కూడా మనము పంటలు పండించుకోవడానికి ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ వేయడానికి అనుకూలంగా ఉంది. ఇవాళ మనకు హైదరాబాద్లో మార్కెట్ కనుక మన ఈ బోయినపల్లి మార్కెట్ కానీ, మనకు సిటీలో ఉండే మార్కెట్లోకి వచ్చే అంత పంట కూడా మనకు అక్కడ మహారాష్ట్ర నుంచి, అక్కడ కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి లారీలు మనకు లోడ్లు వస్తున్నాయి. కానీ మనం ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా మోనోక్రాప్కు అలవాటు పడి వరి తప్ప ఇంకా మీకు వేరే ప్రత్యామ్నాయ పంటలు లేవనే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనకు వరి కాదు, వరికి ప్రత్యామ్నాయంగా ఆకుకూరలు, కాయగూరలు కనుక మనం వేస్తే ఇక్కడ మనకు బయటికి మన ఆదాయాన్ని మనకు బయట రాష్ట్రాలకు ఇవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నిజానికి మనకు నేలతో సంబంధం లేదు. మేము ఎందుకు నేలతో సంబంధం లేవంటే, మనకు ఇప్పటి వరకు మనకు ఎక్కడ చూసినా కూడా కలుపు వస్తున్నది. కాబట్టి మేము ఆకుకూరలు వేయము, కాయగూరలు వేస్తాము అని అంటారు. మేము కోరుకునేది ఏంటంటే, ఎంత కలుపు వస్తే అంత మంచిది అన్నట్టుగా మేము ఉన్నాము. ఆ కలుపుని మేము ఇక్కడ పంట ఉత్పత్తిని పెంచడం కోసం వాడుతున్నాం. ఎట్లాగంటే మేము తయారు చేసుకున్న కలుపు ఏదైతే మన దగ్గర ఉన్న కలుపు ఏదైతే ఉందో, దాంట్లో 9 గంపల ఎండుగడ్డి, 6 గంపల పచ్చిగడ్డి, 3 గంపల పచ్చిపెండ, ఈ 3 ఇట్లా లేయర్ బై కనుక వేసుకొని మేము 18 రోజులలో మేము కంపోస్ట్ తయారు చేసుకుంటాము. ఆ కంపోస్ట్ని మనం బెడ్ల మీద వేసుకొని, ఆ బెడ్ల మీద కనుక వేసుకోవడానికంటే ముందు మేము ఏదైతే కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అంతే సమానంగా మేము బయోచార్ వేసుకొని ఆ 2 మిశ్రమంతోటి మేము 3 ఫీట్ల బెడ్డుని కనుక ఏర్పాటు చేసుకుంటే, మనం పొడవు 100 ఫీట్ల మందం కనుక పొడవు వేసుకుంటే, ఈ బెడ్ పైన భూమి కనిపించినంత ఈ మనం తయారు చేసుకున్న ఎరువుని కనుక వేసుకుంటే, ఆ ఎరువుతోటే మన కింద సూక్ష్మజీవులు ఏర్పాటు అవుతాయి. దాంతో మన పంట దిగుబడి పెరుగుతుంది. ఇది ప్రధానంగా మనకు పనికొచ్చేది ఏంటంటే, మన దగ్గర పంట ఏదైతే ఉందో అది అమ్ముకోంగా మిగిలినది ఏవైతే ఉందో మనము అవి కలుపుగా మనం వేస్ట్గా పెంట కుప్పాల్లో పోసుడు అవుతుంది. రైతులు వాళ్ళకి మనీ ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము స్టడీ చేస్తే, ఇది సోలార్ డ్రైయర్గా మేము ఇంతకుముందు మా సొంతంగా మేము తయారు చేసుకున్నాం. అది 6,000 అయింది. అయితే అది మేము గాలి దుమారము రావడంతో అది కొట్టుకపోయింది. అయితే అట్లా కాదని చెప్పి ఇక పర్మనెంట్గా ఉండాలని చెప్పి మేము ఇది తీసుకున్నాము. ఇది దాదాపు 75,000 రూపాయలకు ఇది తయారవుతుంది.
ఈ 75,000లో మనకు 12 ట్రేలు కనుక పడతాయి. ఈ 12 ట్రేలలో ఒక్కో దాంట్లో 2 కిలోలు చొప్పున అయినా కూడా 24 కిలోలు ఎట్ ఏ టైం అవుతుంది. ఇందులో ఆకుకూరలు కనుక అయితేనేమో ఒక రోజులో అవుతాయి, కొన్నేమో 2 రోజులు పడతాయి, కొన్ని 3 రోజులు కూడా పట్టేటివి ఉంటాయి. వీటిని మనం డ్రై చేసుకొని మనము ఈ పొడులు చేసి అమ్ముకుంటాం. ఇది మామూలుగా వెలుతురు ఉన్నప్పుడు కనుక అయితేనే ఉపయోగకరంగా ఉంటుంది, వెలుతురు లేనప్పుడు పనిచేయదు. ఈ ఈ జూన్ మన ఈ జనవరి నుంచి మళ్ళీ మనకు జూలై దాకా కూడా మనకి ఇది బాగా ఎండకు వస్తుంది. మిగతా టైంలో కూడా మనకు పనికి వస్తుంది, కానీ ఇంత రాదు. మనం లోపల పెట్టుకున్న వాటిని ఎండడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మేము ఇప్పుడు ఇక్కడ మేము వేసేది కొత్తిమీర, పుదీనా, మెంతు తులసి, ఆ తర్వాత ఈ గ్రీన్ మన లెమన్ గ్రాసు, అట్లాగే ఈ మన ఉల్లికాడ, ఇట్లా రకరకాల ఆకుకూరల్ని మేము డ్రై చేసేయాల్సిన ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇందులో వేస్తున్నాం. మళ్ళీ మనము దీంట్లో మన స్టీవియా, తర్వాత మన ఈ మునగాకు, తర్వాత ఆల్ స్పైసు, ఈ మన ఈ కలమాకు, కరివేపాకు, ఇట్లా అన్ని రకాల ఆకుకూరల్ని మేము ఇందులో వేసి మేము పౌడర్లుగా వేసి పౌడర్ని అమ్ముతున్నాం. ఇది మేము సాయిల్ లెస్ కల్టివేషన్. ఈ సాయిల్ లెస్ కల్టివేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మామూలుగా మనం సాయిల్ తోటి సాయిల్ బోర్న్ డిసీజెస్ వస్తుంటాయి, దాంతో ఇబ్బంది అవుతుంది. అందుకోసం మంది ఇక్కడ కూడా సాయిల్ ఉండదు. మనము కోకోపీటు, మనం ఇందులో మన ఊక ప్లస్ బయోచారు, తర్వాత ఈ పశువుల పేడతో తయారు చేసుకున్న ఏదైతే ఉందో కలుపుతోటి కలిపి మేము 9 గంపల ఎండుగడ్డి, 6 గంపల పచ్చిగడ్డి, 3 గంపల పెండతోటి మేము ఎరువు తయారు చేసుకున్నాం. వాటితో తయారు చేసుకున్నదే మేము దీంట్లో నింపినాము. దీంట్లో మేము ఇక్కడ తీగజాతి పెడతాము, ఇక్కడ మధ్యలో చెట్టు వస్తుంది, ఇక్కడ బుష్ క్రాప్స్ వస్తాయి, ఇక్కడ దుంపలు వస్తాయి. ఇట్లా అన్ని రకాల పంటలు ఒకే దాంట్లో పెట్టడం వల్ల చాలా మనకు స్పేస్ కలిసి వస్తుంది. అదే మాదిరిగా భూమి మీద వేసిన దానికంటే ఇందులో ఎక్కువ ఫలసాయము వస్తుంది. ఇది టెర్రస్ గార్డెన్ వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మేము ఇది టెర్రస్ గార్డెన్ వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, అట్లాగే మన పెరటి సేద్యం వాళ్ళకు ఉంటుంది. మనం ఈ కమర్షియల్గా చేయాలనుకుంటే ఈ మనం చిన్న రైతులు ఏదైతే క్రాప్ వేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అట్లా ఈ గనక సాయిల్ లెస్ కల్టివేషన్ కనుక చేస్తే మనకు అధిక దిగుబడి వస్తుంది. మనకి ఈ మన పెస్టిసైడ్స్ మన వేయాల్సిన పని లేకుండా మనం దీంతోటే మనము పంటని తీసుకోగలుగుతాము. ఫలసాయం కూడా మనకు మామూలుగా వచ్చిన దానికంటే ఇంకెక్కువ వస్తుంది. దీన్ని మేము కింద బేస్ కోసం అని చెప్పి మేము తయారు చేసుకున్న ఫైబర్ టబ్ ఉంది. దానిపైన ఇక్కడ ఇది ఎందుకు వేసినామంటే, ఎప్పుడైతే ఈ మన దీంట్లో మనం ఈ మిశ్రమానికి గాలి వెలుతురు కనుక పోతే ఆ దుంప కానీ బాగా ఊరుతుంది, అట్లాగే వేరు వ్యవస్థ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దానికోసం అని చెప్పి మేము ఇట్లా గాలి వెలుతురు వచ్చేటట్టుగా ఈ టబ్బుని మేము తయారు చేసుకున్నాం. ఇట్లా కనుక మనం తయారు చేసుకోవాలనుకుంటే ఈ కింద టబ్బుకి వచ్చే వరకు 5,500 రూపాయలు అవుతాయి. మళ్ళీ మనం ఈ మిశ్రమాన్ని మనమే లోకల్గా మన దగ్గర ఉన్నది తయారవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది జీవితకాలం మనకి ఫైబర్ టబ్ ఉంటుంది. మేము మాత్రం 10 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాము. కానీ మనం ఇట్లా వాడడం వల్ల ఏంటంటే మనకు ఈ కింద టెర్రస్ పైన కూడా మనకు వెయిట్ అనేది ఉండకుండా అవుతుంది. మనం తర్వాత మనకు ఈ పంట ఇట్లా వేసుకోవడం వల్ల మనకు ఈ చెట్లు కూడా మనకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గాలి వెలుతురు వీటికి వస్తుంది కాబట్టి ఇట్లా బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. ఇది మనము రైతులు మనం కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మనం వేసుకుంటే దానికి అదపు ఇన్కమ్ కనుక మనం చేసుకోవడం కోసము మనం ఈ కోళ్ళది కనుక మనము ఫ్రీ రేంజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే మనకు ఇందులో 100 కోళ్ళు పడతాయి. ఈ 100 కోళ్ళం కనుక మనం నాటుకోళ్ళం కనుక పెట్టుకోగలిగితే మనకు మనం కాయగూరలు ఆకుకూరలు వచ్చిన ఆదాయంలో ఇది ఇంకొంచెం పెరుగుతుంది. ఈ 100 కోళ్ళు కనుక మనం పెట్టుకోగలిగితే మనకు మన పంట వ్యర్థాలు ఏవైతే వస్తాయో వాటిని ఈ కోళ్ళ కనుక వేసుకోవచ్చు. అదే మాదిరిగా మనం ఈ కోళ్ళ కోసం ఇందులోనే అవి స్వతహాగా డిగ్గింగ్ చేస్తూ తినాలి కాబట్టి వాటి కోసము మేము ఇక్కడ ఒక భాగం లో మేము లైవ్గా ఈ మన ఏవైతే కాయగూరలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆకుకూరల్ని మేము లైవ్గా ఇక్కడ పెంచుతాము. ఇవి కనుక 4 వారాలు కనుక మనము వేసుకుంటే
ఈ ఒక్కొక్క వారము ఒక్కొక్క దగ్గర మేము ఇట్లా మూసేస్తాము. ఈ ఈ మనం తిరిగే జాగాని ఇది 100 గజాల భూమి. ఈ 100 గజాల్లో 100 కోళ్ళు, ఒక గజానికి ఒక కోడికి చొప్పున మనం పెట్టుకుంటే 100 గజాలు ఉంటాయి. మేము దీన్ని 3 భాగాలుగా చేసిన. ఒకటేమో రాత్రి పండుకోవడానికి ఒక భాగము, రెండోదేమో కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఒక భాగం. ఈ 3 భాగాలు ఏవైతున్నాయో వీటిలో మేము 4 భాగాలు మళ్ళీ చేసుకున్నాం. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చోట కనుక మనం లైవ్ కనుక ఈ ఆకుకూరల్ని కనుక వేసుకోగలిగితే ఈ ఆకుకూరల్ని అవి చేస్తాయి. మిగతా ఏమో మేము ఇక్కడ స్టాల్ ఫీడింగ్ చేస్తాము. ఈ స్టాల్ ఫీడింగ్లో మనకు అవి కోళ్ళు కనుక ఇవి మేము పెట్టిన దానాన్ని తింటే మన ఆకుకూరల్ని తీసుకుంటాయి. అట్లాగే అవి స్వతహాగా అవి కోళ్ళు డిగ్గింగ్ చేయాలి కాబట్టి వీటిని ఎంచుకున్నాం. ఇవి వచ్చి మనము కోళ్ళు గుడ్లు పెట్టడం కోసము మనము ఇవి ఏర్పాటు చేసాము. ఈ వీటిలో వచ్చి మనకు కోళ్ళు గుడ్లు పెట్టడానికి మనము ఇది ఏర్పాటు చేసాం. ఒకవేళ మనకు దీంట్లో ఇది ఎందుకు చేసామంటే ఒకవేళ కోళ్ళు మనము దీనికి కోతులు మన బయటికించి పిల్లులు కానీ తర్వాత ఈ ముంగిసలు కానీ వచ్చినా కూడా వీటిలో ఇందులో ఉంటాయి కాబట్టి సేఫ్గా ఉంటాయి అని చెప్పి మేము వీటిని ఏర్పాటు చేసాం. కోళ్ళు నిలబడడం కోసం ఇట్లా కర్రలు స్టెప్ బై స్టెప్ కనుక పెట్టుకుంటే ఇందులో అవి అదవుతాయి. తిరిగేది తిరుగుతాయి, కూర్చుంటాయి, ఇక్కడ గుడ్లు పెట్టేస్తాయి, అక్కడ తినాల్సినవి తింటాయి, రాత్రికి పోయి ఇందులో పండుకుంటాయి. ఇది తక్కువ ఖర్చుతోటి మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఒక 20,000 రూపాయలతోటి మనకు 100 గజాల వాటికి ఈ షెడ్డుని మేము ఏర్పాటు చేసుకున్నాము. గాలి వెలుతురు బాగా ఉంది. తర్వాత ఇట్లా మనకు గాలులు దుమారం వచ్చినా కూడా ఇది లేచిపోకుండా మేము చాలా చిన్న సైజులో ఏర్పాటు చేసాం కాబట్టి ఇది అనుకూలంగా ఉన్నది. ఇది ఇట్లా కనుక మనం ఏర్పాటు చేసుకుంటే దరిదాపు మాకు 12,000 రూపాయలని, ఇంకా అయితే ఒక 20,000 రూపాయలకు మనకు మొత్తంగా 20,000 రూపాయల్లో ఈ షెడ్ తయారు చేసుకోవచ్చు. మనం 100 కోళ్ళు కనుక వేసుకుంటే మనకు రోజుకి ఒక 50 కోళ్ళు గుడ్లు వస్తాయి. అవి 10 రూపాయలు చొప్పున కనుక మనం అమ్ముకోగలిగిన ఏది మార్కెట్ వాళ్ళకు అది మనకు 500 రూపాయలు వస్తాయి. మేము మాత్రం ఇక్కడ కోడిగుడ్డుని మనం ఇక్కడ ప్యాచరైజ్ కోడిగుడ్డు కాబట్టి మేము 30 రూపాయలకు కోడిగుడ్డుని మేము ఇక్కడ అమ్ముకుంటున్నాము. మధ్య దళారి కనుక ఇస్తే మనకు 10 నుంచి 15 రూపాయలు కనుక వాళ్ళు ఇచ్చినా కూడా మనకు షాపులలో వేసుకున్నా కూడా ఇవి మనకు ఎంత లేదన్నా కూడా మనకు ఒక 1000 రూపాయల ఆదాయము ఒక షెడ్ తోటి మనం వీటితోటి ఏర్పాటు చేసుకున్న ఐటమ్. ఆ రోజుకు అదనపు ఆదాయం. ఇది కాయగూరలు వచ్చేది కాకుండా ఇది ఏ రోజుకి ఆ రోజుకి వచ్చేది గుడ్లు. కనీసం తక్కువ 50 గుడ్లు వేసుకున్నా మనము మన మధ్య దళారికి ఇచ్చినా కూడా 500 రూపాయలు అవుతాయి. మనమే కనుక ఇక్కడ కనుక మనం 30 రూపాయలకు మేము అమ్ముకుంటున్నాం కాబట్టి అట్లాగే మీరు అమ్ముకున్నా కూడా అది 1500 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మనం కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు అనే వరకు అన్నీ ఒకటే అని అనుకుంటారు. ఈ నాటు కోడిగుడ్లలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. ఈ దేశీయ కోడిగుడ్లలో మనం ఒకటేమో ఫామ్లో పెంచేటి ఒకటైతుంది. ఫాములో కనుక మళ్ళీ మనం కోలఫరలాగా భూమి మీదనే వదులుతారు. కొంత అది కేజీల్లో పెట్టేది ఒకటి, భూమి మీద పెట్టేది 2, తర్వాత ఫ్రీగా వదులుతారు, అది దానా చేస్తారు. 4వది వచ్చేదేమో మనము ఈ మొగకోళ్ళు ఆడుకోళ్ళు 2 కలిపి ఒక దగ్గర పెట్టి దాంట్లో మళ్ళీ మనకి ఆకుకూరలు కాయగూరలు ఇక్కడ మనం కిందనే వేసి మళ్ళీ మనం వాటికి దాన కనుక సమర్పిస్తే ఇది ప్యాచరైజ్డ్ సిస్టమ్ అంటారు. ఇది మేము టెన్నెల్ సిస్టంలో వేసినాము. మనం ఎక్కడ కూడా మొత్తం కూడా మనం ఇవి పూర్తిగా తిరిగి వాటంత స్వేచ్ఛగా ఉంటూ మిగతా మనం రాత్రి అదవుతుంది కాబట్టి ఈ 4 రకాల కోడిగుడ్డు ఉంటాయి. ఈ 4వ రకం ఏదైతే ప్యాచరైజ్ కోడిగుడ్లో మాత్రమే జీవం ఉంటుంది. ఈ జీవం ఉన్న కోడిగుడ్లనే డాక్టర్లు ఇప్పుడు ఇవాళ మన రోగాల బారిన పడ్డ వాళ్ళకందరికీ కూడా మీరు ప్యాచరైజ్డ్ కోడిగుడ్లే వాడమని చెప్తున్నారు. దాంతో మన ప్యాచరైజ్ కోడిగుడ్లు చాలా రేటు ఉన్నాయి. అయితే ఇవాళ మనకు ప్యాచరైజ్ కోడిగుడ్ల పేరుతోటి మిగతా జీన్ మాడిఫైడ్ ఏదైతే జరిగిందో జన్యు మార్పిడి జరిగిన కోళ్ళని వాళ్ళు మన ఈ పోల్ట్రీలలో పెంచి వాటినే ప్రత్యేకంగా అమ్ముతున్నారు. అవి అలాంటివి కాకుండా మనము న్యాచురల్గా మనకి ఏవైతే ఉన్నాయో నాటుకోళ్ళు వాటినే మేము ప్యాచరైజ్డ్గా మనం ఈ పెంపకం ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి వీటిలో జీవం ఉంటుంది. జీవం ఉన్న కోడిగుడ్లు మాత్రమే తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.